నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. రేపు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 5న నల్గొండలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు శనివారం సాయంత్రంతో ప్రచారం ముగిస్తుంది. పోలింగ్ అవసరమయ్యే ఏర్పాట్లు ఎన్నికల సంఘం పూర్తి చేసింది. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అందించి పోలింగ్ కేంద్రాలకు పంపనున్నారు. ఈ ఉప ఎన్నికలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 2,88,189 మంది పురుషులు, 1,75,645 మంది మహిళలు, 5 ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తంగా 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 800 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 283 పోలింగ్ కేంద్రాల్లో 800 మంది కంటే ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నిక కోసం 3,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న ఈ ఎన్నికను బ్యాలెట్ పేపర్తో నిర్వహించేందుకు జంబో సైజ్ బ్యాలెట్ బాక్సులు ఉపయోగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండదు. ప్రతి ఓటరు ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. అయితే మొదటి ప్రాధాన్య ఓటు ఎవ్వరికీ వేయకుండా మిగిలిన ప్రాధాన్య ఓట్లు వేస్తే ఆ ఓటు చెల్లదని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుంది. ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఇచ్చే వాయిలెట్ స్కెచ్ పెన్నే ఉపయోగించాలని, లేకపోతే ఆ ఓటు చెల్లదని అధికారులు తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో జాయిన్ అవుతున్నారు. తిరుపతి, సో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి, రేపటి ఎన్నికకు సంబంధించి అన్ని పూర్తయ్యాయి, అధికారులు ఏం చెప్తున్నారు? సతీష్, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి అధికార యంత్రాంగం అంతా ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. రేపు జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగేందుకు ఈ రోజు పోలింగ్ సామాగ్రిని మొత్తం 12 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులకు అందజేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను వరంగల్ కలెక్టరేట్లోని వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లకు సంబంధించినటువంటి ఆ పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసినటువంటి కౌంటర్ దగ్గర చూడొచ్చు. విజువల్లో చూస్తున్నాం మనం అంతా. ఒక సపరేట్ గా రూట్స్, స్పెషల్ కౌంటర్స్, సెక్టార్ నెంబర్ వైజ్ గా ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియకు ఎన్నికల సజావుగా జరిగేందుకు అధికార యంత్రాంగం మొదటి నుంచి కూడా కసరత్తు చేస్తూ సిబ్బందికి కావచ్చు, గ్రాడ్యుయేట్ ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు 3 ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించేందుకు ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 4,63,539 మంది ఓటర్లు ఉన్నారు. 605 పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. మొత్తం బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో ఉంటారు. పెద్ద ఎత్తున జంబో బ్యాలెట్ పేపర్తో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. అంత పెద్ద ఎత్తునటువంటి జంబో బ్యాలెట్తో కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. సాధారణంగా ఉన్నటువంటి ఎన్నికల పోలింగ్ కంటే ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ పార్టీ గుర్తులు మాత్రమే ఉండవు. ప్రాధాన్యత ఓటు ద్వారానే ఎన్నికల పోలింగు కొనసాగుతుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేపు పోలింగ్ జరగబోతోంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 1,23,985 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసే వరకు కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనకు అందుబాటులో వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మేడం ఉన్నారు. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేశారు, ఎంతమంది పోలింగ్ సిబ్బంది పాల్గొనబోతా ఉన్నారు, గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఏం చెప్తారు, ఆమె మేడంతో మాట్లాడదాం. మేడం, గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేశారు, ఎంతమంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటారంటే? గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి వరంగల్ జిల్లాలో 59 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 59 పోలింగ్ స్టేషన్లకు గాను ప్రతి పోలింగ్ స్టేషన్లో 4 పోలింగ్ సిబ్బంది, ఒక మైక్రో అబ్జర్వర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే సఫిషియంట్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా వెబ్ కాస్టింగ్ కెమెరాలు అరేంజ్ చేసి లైవ్ వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎన్ని పోలింగ్ కేంద్రాలు వరంగల్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఏం చెప్తారు మీరు? 59 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయండి. గ్రాడ్యుయేట్ ఓటర్లు పోలింగ్ కేంద్రాలు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో
వెళ్ళి వారు ఓటు వేసుకోవచ్చు. ఇది మామూలుగా ఈవీఎం ఓటింగ్ విధానం కాకుండా ఇది బ్యాలెట్ పేపర్ విధానం ద్వారా ఓటింగ్ జరుగుతున్నది. ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఉంటుంది. పర్పుల్ కలర్ ఏదైతే పెన్ ఉపయోగించి వారు వాళ్ళ ప్రిఫరెన్స్ క్యాండిడేట్కు ప్రిఫరెన్స్ వాళ్ళు ఓటు వేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వెబ్సైట్లో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా వివరాలు ఉంటాయి. ప్రతి పోలింగ్ స్టేషన్ ముందర కూడా మేము ఎట్లా ఓటు వేయాలి అనేది కూడా ఫ్లెక్సీ అరేంజ్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ ఏ టైం వరకు కొనసాగుతుంది మేడం? పోలింగ్ సామాగ్రి అంతా కూడా 2 గంటల వరకు మొత్తం డిస్పాచ్ చేయడం జరుగుతుందండి. దీనికి 11 రూట్లను ఎంపిక చేయడం జరిగింది. 11 రూట్లలో గాను ఆర్టీసీ బస్సులను, సెక్టర్ ఆఫీసర్స్ను అందరినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సుల ద్వారా పోలింగ్ సిబ్బందిని, సామాగ్రిని పంపించడం అనేది జరుగుతుంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ బూత్లలో ఎంతమంది ఉద్యోగులు విధులు నిర్వహించబోతున్నారంటే? దాదాపు 250 మంది ఉద్యోగులు విధి నిర్వహణలో పాల్గొంటున్నారు. వరంగల్ అడిషనల్ కలెక్టర్ అభిప్రాయం అయితే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాము. 59 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాము. ఇక్కడ వరంగల్ జిల్లాలో కావచ్చు, మిగతా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సజావుగా కొనసాగేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గుర్తింపు కార్డులతో ఏ కార్డుతో కూడా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఇలా పెద్ద బ్యాలెట్, జంబో బ్యాలెట్ పేపర్ను అధికారులు ఏర్పాటు చేసి గ్రాడ్యుయేట్ ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర కూడా మరి కాసేపు మధ్యాహ్నం వరకు ఈ ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుంది. ఈ పంపిణీ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా పోలింగ్ బూత్ దగ్గరికి ఎన్నికల సిబ్బంది వెళ్ళి అక్కడ మళ్ళీ వాళ్ళు ఏర్పాటు చేసుకొని రేపు ఉదయం 8 గంటల నుంచే సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరిగేందుకు అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇలా జనరల్ కౌంటర్ అంటూ ఇక్కడ పిఎస్ నెంబర్ అంటే పోలింగ్ బూత్ నెంబర్లు సెక్టార్ వైజ్గా అన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల దగ్గరికి సామాగ్రి పంపిణీ అయితే కొనసాగుతుంది. సజావుగా ఎన్నికలు కొనసాగించేందుకు ఇటు పోలీస్ శాఖ కూడా 144 సెక్షన్ అమలు చేసి నిన్నటి నుంచే 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంది. సైలెన్స్ పీరియడ్ అమలు ఉన్న నేపథ్యంలో కూడా సభలు కావచ్చు, ర్యాలీలంతా నిషేధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వైన్ షాపులు కూడా మొత్తం క్లోజ్ చేసి పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇటు జిల్లా యంత్రాంగం అంతా కూడా పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్క పోలింగ్ కూడా ఏర్పాటు చేసి ఒక బాక్స్ కావచ్చు, బ్యాలెట్ పేపరు, మిగతా సామాగ్రి అంతా కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఓట్లంతా సజావుగా వేసుకునేందుకైతే గ్రాడ్యుయేట్ ఓటర్లు కూడా ఇంత ఆకర్షించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రాడ్యుయేట్ ఓటర్లంతా కూడా రేపు ఉదయం నుంచి వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించేందుకు జిల్లా కలెక్టర్లు కూడా అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర కావచ్చు, ఇంకా పోలింగ్ కేంద్రం దగ్గర ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటర్లు వారు ఉంటారో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాటు పూర్తి చేసి ఉమ్మడి 3 జిల్లాల్లో కూడా అధికార యంత్రాంగం మొదటి నుంచి కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రాడ్యుయేట్ ఓటర్లంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు వరంగల్ జిల్లా కలెక్టర్ కూడా ఇప్పుడే వచ్చి పరిశీలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్నికలకు పంపిణీ చేసేందుకైతే 3 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా రేపు ప్రభుత్వ హాలిడేగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కావచ్చు, ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు 27వ తేదీన ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి గ్రాడ్యుయేట్ ఓటర్లకు పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.